హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ధనుస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి బంగాళదుంప వంకాయ వేపుడు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి, తర్వాత ఎక్స్ట్రా ఉంటే మీరు తీసుకోవచ్చు. ఇందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఇందులోనే కొంచెం కరివేపాకు. ఇవి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే చిటికెడు పసుపు, ఇందులోనే ఒక పెద్ద బంగాళదుంప కడిగి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఒక 5-10 నిమిషాలు ఆయిల్లో మగ్గాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఇంచు అల్లం, ఒక 5 వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు అనేది ఇలా గరిటెతో గుచ్చి చూస్తే కొంచెం కుక్ అయినట్టు తెలియాలి. ఇందులోనే 1/2 కేజీ వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచి నీళ్లు పిండి ఈ బంగాళదుంప ముక్కల్లో వేసుకోవాలి. ఈ మొత్తం ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మగ్గే వరకు. ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఇవి బాగా మగ్గిపోయినాయి కదా, ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్. ఇందాక 1 టేబుల్ స్పూనే వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ మీరు టేస్ట్ చూసి వేసుకోండి. ఈ మొత్తం కలుపుకోవటం ఇంతేనండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఆలు వంకాయ ఫ్రై. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోకి చాలా ముందుకెళ్తుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవటమే.